జాబ్ పోవడం ఈజీనే కానీ ప్రాక్టీస్ చేయడం అంత ఈజీ కాదండి. సీఏ పాస్ అవ్వగానే అడిగే ఫస్ట్ క్వశ్చన్ అని తెలుసా? జాబా ప్రాక్టీసా? జాబ్ పోవడం ఈజీనే కానీ ప్రాక్టీస్ చేయడం అంత ఈజీ కాదండి. జాబ్ అంటే ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చి కంపెనీలో ఒక 9 lakhs 10 lakhs ప్యాకేజ్ తీసుకుంటారు. మంత్లీ శాలరీ వస్తుంది, ఎక్స్పెన్స్ అన్నీ పోను మనకి ఎంత కొంత మిగులుతుంది. కానీ ప్రాక్టీస్ అంటే మనం ఒక ఆఫీస్ తీసుకోవాలి, దానికి రెంట్ మనం కట్టాలి, అడ్వాన్సులు కట్టుకోవాలి, ఫర్నిచర్ కొనాలి, అంతకంటే ముందు క్లయింట్ బేస్ ఉండాలి. ఇప్పుడు మనం ఆర్టికల్షిప్ పే చేస్తాం కాబట్టి ఉండకపోవచ్చు. ఒకవేళ మీ నాన్న సీఏనో లేదా మీ మావయ్య సీఏనో, ఇంట్లో ఆల్రెడీ ఒక సీఏ బ్యాక్గ్రౌండ్ ఉంటేనో, లేకపోతే ఏదన్నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండి నీకు ఆల్రెడీ క్లయింట్ బేస్ ఉంటే తప్ప ఒక నార్మల్ ఫ్రెషర్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం చాలా కష్టం. నాకు తెలిసిన సీఏ ఫ్రెండ్స్ వాళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు కానీ డేరింగ్గా ప్రాక్టీస్లో దిగారు. ఒక 2-3 years చేశారు, కానీ మళ్ళీ పెళ్లి టైం వచ్చింది. కంపారిటివ్లీ వాళ్ళతో జాయిన్ అయిన వాళ్ళు ఒక 18-20 lakhs ప్యాకేజ్లో ఉన్నారు, వీళ్ళు ఇంకా less than 10 lakhs ఎర్న్ చేస్తున్నారని చెప్పి ప్రాక్టీస్ వదిలేసి మళ్ళీ జాబ్లోకి వచ్చారు పెళ్లి కోసం. సో అన్లెస్ అంటిల్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ద ప్రాక్టీస్ అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ బ్యాకింగ్, ప్రాక్టీస్ కొంచెం డేంజర్. ఇంకోసారి జాబా ప్రాక్టీస్ అని క్వశ్చన్ అడిగే ముందు ప్రాక్టీస్ ఎందుకు అంత కష్టమో తెలుసుకోండి. దిస్ సిఏ కళ్యాణ్ రాజు, ఫాలో మై అకౌంట్.